ఈ ఎపిసోడ్లో మనము పేరెంట్స్కి బ్రెత్ వర్క్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ఈ 1-to-1 సెషన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి పేరెంట్స్కి. ఎందుకంటే ఈ ప్రస్తుతం జనరేషన్లో చాలామంది ఫ్యామిలీస్లో ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్లో చాలా ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్తో పాటు ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడం అనేది పెద్ద విషయం అయిపోయింది. ఎందుకంటే ఒకలాంటి గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అంటే పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంది, పిల్లల ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే జనరేషన్లో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. మార్పు అనేది జీవితంలో సహజం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ బేస్డ్ టైప్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దీంట్లో మనుషుల మధ్యన రిలేషన్షిప్ అనేది చాలా తగ్గిపోయింది. మనుషులతో మాట్లాడుకోవడము, పేరెంట్స్ పిల్లలు టైం స్పెండ్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది. దానివల్ల పిల్లలకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది అర్థం చేసుకోవడం పేరెంట్స్కి కొంచెం కష్టంగా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్యన ఒక గ్యాప్లా అనేది ఒక డెవలప్ అయిపోయింది. పేరెంట్స్ ఎంతసేపటికి ఏమనుకుంటారు, వీళ్ళు మేము చెప్పేది అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి లైఫ్ గురించి ఏం తెలియదు. వీళ్ళు పేరెంట్స్ వాళ్ళ ఆదుర్దాలో ఏంటంటే వాళ్ళ పిల్లలు మంచి డైరెక్షన్లో ఉండాలి, బాగా చదువుకోవాలి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, ఇదే ఉద్దేశంతో అందరూ పేరెంట్స్ పిల్లల్ని పెంచుతారు. కానీ అక్కడ ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళు చెప్పేదాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. పిల్లలు చెప్పే యొక్క విషయాన్ని పేరెంట్స్ అంగీకరించలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పేరెంట్స్ వేరే జనరేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బ్రాటప్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవాళ పిల్లల పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఒత్తిడి డెవలప్ అవుతుంది. పేరెంట్స్ ఏంటంటే ఇటు వాళ్ళ వర్క్ పరంగా ఉండనివ్వండి, మళ్ళీ పిల్లలకు వచ్చేసరికి పిల్లల్ని మేనేజ్ చేసుకోలేకపోతున్నాం కదా అనే ఒక రకమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది. పిల్లలు మనం చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళు ఇష్టమైనట్టే వాళ్ళు చేస్తున్నారు అనే ఒక రకమైన స్ట్రాంగ్ ఫీలింగ్స్ అనేవి పేరెంట్స్లో కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ ఏంటంటే మనము ఇప్పుడు మారిన పరిస్థితిని బట్టి ఏది ఇద్దరికి కన్వీనియంట్గా ఉంటుందో ఆ రకమైన పద్ధతి ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పేరెంట్స్ ఒకే రోజులో వాళ్ళ ఆలోచన ధోరణి అనేది మార్చుకోలేరు. అట్లాగే పిల్లలు వాళ్ళ ఆలోచనలు మార్చుకోవడానికి ఇష్టపడరు. సో ఈ ఇద్దరి మధ్యన ఒక రకమైన మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది డెవలప్ అవ్వాలి అంటే కనుక మనము మానసికంగా ప్రశాంతంగా ఉండడం, పేరెంట్స్ వాళ్ళ ఆలోచనల్ని ఏంటంటే మనకి కూడా ఇప్పుడు మన పిల్లలు మన మాట వినట్లేదు అంటే వెంటనే మనకి కోపం వచ్చేస్తుంది. ఎందుకు వీళ్ళు చెప్పిన మాట వినట్లేదు, మేము ఇలా లేం కదా, మేము మా పేరెంట్స్ చెప్పింది విన్నాం, మనం చెప్పిన మాట ఎందుకు వినట్లేదు అనే ఒక రకమైన ఏంటంటే లోపల ఒకలాంటి కోపం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది పిల్లల మీద. సో ఇప్పుడు మనం పిల్లలకి చెప్పే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పిల్లలకి బుజ్జగించి సౌమ్యంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. అది చెప్పుకోవడానికి ముందు మనం ప్రశాంతంగా ఉండాలి కదా. మన మానసిక పరిస్థితి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటే కనుక అప్పుడు వాళ్ళు రియాక్ట్ అయినా మనం రియాక్ట్ అవ్వం. మనము ఏంటంటే పిల్లలు తొందరపడ్డా, పిల్లలు కోపం చూపించినా, పిల్లలు కాస్త చిరాకు పడ్డా కూడా మనం చాలా కూల్గా సమాధానం చెప్పగలుగుతాం. వాళ్ళ మనసులో వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారు అనేది ముందు మనం తెలుసుకోగలిగితే మనం వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకునే పరిస్థితి మనం క్రియేట్ చేయగలుగుతాం. ప్రతిదానికి మనం ఇచ్చిన సలహానే వాళ్ళు ఫాలో అవ్వాలని లేదు. కానీ మనం ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని ముందు ప్రశాంతంగా వినడం అనేది చాలా ముఖ్యం. చాలామంది పేరెంట్స్కి అంత ఓపిక కూడా ఉండదు. వాళ్ళు చెప్పేలోపే వీలైనంత వరకు వాళ్ళని కట్ చేయడము, నువ్వు చేసేదంతా తప్పని చెప్పడము, అసలు నువ్వు ఆలోచిస్తున్నదే తప్పు, ఇది కరెక్ట్ కాదు, లైఫ్ గురించి నీకేం తెలుసు, ఇటువంటివి మనం చెప్పేస్తూ ఉంటాం పేరెంట్స్ని. కానీ ఏంటంటే ఇవాళ పిల్లలు
చాలా స్మార్ట్గా ఉన్నారు, వాళ్ళకి చాలా విషయాల గురించి అవగాహన ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా ఫ్రీగా దొరికేస్తుంది, కానీ దాంట్లో వాళ్ళకి ఏది కరెక్ట్, ఏది తప్పు, ఎంతవరకు ఏది మనం ఫాలో అవ్వాలి అనే విషయం తెలియట్లేదు. సో ఒక రకంగా ఏంటంటే పిల్లలు వాళ్ళకి అన్నీ తెలుసని వాళ్ళు అనుకుంటుంటారు, పేరెంట్స్ గానేమో మనం వాళ్ళకి ఏమీ తెలియదని మనం అనుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళకి కొంచెం స్పేస్ ఏంటంటే ఆలోచించే అంత టైం ఇవ్వడము, ఇంకోటి వాళ్ళ ఆలోచనల్ని మనం అర్థం చేసుకోవడము, ఇవన్నీ చాలా ముఖ్యం. వీటికి ఏంటంటే మన మానసిక పరిస్థితిని ముందు మనం ప్రశాంతంగా ఉంచుకోవడం, చెప్పిన దాన్ని ముందు మనం విని అర్థం చేసుకోవడం, చేసుకున్న తర్వాత మనము అన్ని ఆప్షన్స్ అనేవి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, ఇలా అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం చూస్ చేసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా చూస్ చేసుకుంటారో వాళ్ళు దాన్ని కరెక్ట్గానే ఫాలో అవుతారు వీలైనంత వరకు. సో మనము వాళ్ళు ఏంటంటే 1-2 సార్లు మిస్టేక్స్ జరగవచ్చు, పిల్లలు చేసేటప్పుడు కొన్ని తప్పులు జరగవచ్చు, కానీ తప్పులు జరిగినా కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని కరెక్ట్ చేసుకునే అంత వెసులుబాటు మనం ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి లైఫ్లో. సో మనమే ముందే వాళ్ళకన్నా ముందే కంగారు పడిపోయి మనమే వాళ్ళకి అన్నీ చెప్పేయాలి, వాళ్ళకి జరగబోయేది కూడా మనమే చెప్పేయాలి అని అనుకోవడం అనేది జనరల్గా పేరెంట్స్గా మనకి ఆదుర్ద అనేది ఉంటుంది. కానీ మనము మన పరిధి ఏంటి, మనం ఎంతవరకు చెప్పాలి అనేది తెలుసుకోవడానికి ఇటువంటి సెషన్స్ ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల కొంత మనకు ఫస్ట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఈ రకమైన ఒకవేళ ఈ పరిస్థితి వస్తే ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి అనేది కూడా పేరెంట్స్గా ముందు మనం యాక్సెప్ట్ చేస్తే, ఏదైనా కూడా పిల్లలు తప్పు చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి మనం ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం.